డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ఆహ్వానంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రూప్ కుమార్ ఆఫీసు జిడిపి ఆఫీస్ గా సిటీలో మనకి అందరికి ఉపయోగపడుతుంది. మనందరం కూడా దీన్ని పార్టీ తరఫున కూడా వాడుకోవచ్చు. మెయిన్ ఈరోజు ఈ గెట్ టుగెదర్ లాగా పెట్టాడు, పరిచయ కార్యక్రమం. రెండవది జాయినింగ్స్ ఉన్నాయి. ఈ జాయినింగ్స్ కూడా చాలా మందిని కొంతమందిని ఇంకా కండువా కూడా వేయలేకపోయాము. ఈ జనం ఎక్కువ వేయలేకే అది కూడా అయితే మళ్ళీ తర్వాత వచ్చి కొంతమందికి మనం సెపరేట్ గా వేయాల్సి వస్తుంది.
మీ అందరికి ఒకటే కోరుకునేది, రేపు రాబోయే ఎన్నికల్లో నారాయణ గారిని మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి చేస్తున్నాడో సిటీలో. మనందరం కూడా రేపు నారాయణ గారిని మనం గెలిపించుకోవాలా. అట్లే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. నాకు మీ అందరూ ఆశీస్సులు ఉండాలా. పక్కన నాకు శ్రీధర్ ఉన్నాడు రూరల్ నుంచి. శ్రీధర్ కూడా మనం అందరం గెలిపించుకోవాలా. మా ముగ్గురిని మీ అందరు ఆశీస్సులు ఉండాలా. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా. ఇదే మనందరి కోరిక. ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. అందరికీ నమస్కారాలండి. ఈరోజు డిప్యూటీ మేయర్ యొక్క ఆధ్వర్యంలో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నిజంగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఈరోజు నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మరియు ఎంపీ క్యాండిడేట్స్ కి మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ అరాచక పాలన అంతమందించాలా. అంతమందించడానికి బీజేపీ మరియు జనసేన మరియు తెలుగుదేశం ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నారు. కంటెస్ట్ చేయక తప్పదు. ఎందుకంటే అరాచక పాలనని అంతమందించాలంటే అంతకుమించి మార్గం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్యధిక సీట్లు, అత్యధిక మెజార్టీలో ఈ యొక్క కూటమి గెలుచుకోబోతుంది. నెల్లూరు 54 డివిజన్లో గతంలో చేసిన 2014-19 దాకా చేసిన డెవలప్మెంట్ మీకు అందరూ తెలిసిందే. 5,262 కోట్లతో అనేక పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది చేసింది. దోమలు లేని నగరం. ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నారు, సార్ ఈ దోమలు పోయేటట్టుగా మందు కొట్టించండి అని చెప్తున్నారు. మందు కొడితే అది ఓన్లీ టెంపరీ. అది ఓన్లీ టెంపరీ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మీ ఇళ్లలో నుంచి వచ్చే, బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ, కిచెన్ నుంచి వచ్చే నీళ్లు కానీ, టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్లు కానీ అవన్నీ భూమి లోపల బయటకు వెళ్ళాలి. అప్పుడు సైడ్ కెనాల్స్ లో నీళ్లు నిలవ ఉండదు. సైడ్ కెనాల్స్ ఎప్పుడైతే నీళ్లు నిలవ ఉండదో దోమలు పెరగవు. అది ఒక్కటే మార్గం. నేను అనేక దేశ విదేశాల్లో స్టడీ చేశాను. వాళ్ళ దగ్గర ఆ కంట్రీస్ లో దోమలు లేవంటే వాళ్ళు 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకున్నారు. అందుకనే నెల్లూరు సిటీలో కూడా, సిటీ అంటే 54 డివిజన్స్ లో, అటు రూరల్ సిటీ రెండిట్లో కూడా టోటల్ ప్రాజెక్ట్ 550 కోట్లతో చేసాం. యూత్ కానీ యూత్ టీమ్ కానీ ఇవాళందరూ కూడా ఇక్కడ నిరూపించారు. రెండింటిలో సైకిల్ గుర్తులు నమ్మాల్సిందిగా మీ అందరూ కూడా పేరు పేరుగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ సమయం దాదాపు 24 అసైన్మెంట్ నారాయణ గారు ఇచ్చారు. మనందరికి ఇచ్చినటువంటి భాషలో జనగణ మంగళ గాయకుడా, ధనమపు చరితల నాయకుడా, పలుతరములు మను పరిపాలించర స్వామికుడా. నవయుగమే జనరల్ సెక్రటరీ మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు వేదిక పైన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జెస్, తర్వాత డివిజనల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ, కంటెస్ట్ చేసిన వాళ్ళు, మరియు ఇక్కడికి వచ్చేసిన
బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా మహిళా టీం, యంగ్ టీం, యూత్ అందరికీ నా నమస్కారాలు. ఎవరినైనా మిస్ అయిపోయింటే క్షమించండి. ఈరోజు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఒక చిన్న పిలుపు టెలికాన్ఫరెన్స్ ఈరోజు ఇంతమంది యాక్చువల్గా ఈరోజు పరిచయ కార్యక్రమం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, మీకు అందరికీ తెలిసిందే. వారిని మీ అందరికీ సభాముఖంగా పరిచయం చేస్తామని పిలిచాను. వారిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది, ఇప్పటి నుంచి కాదు ఎంతో కాలం నుంచి. ఆయన నిజంగా రాజకీయాల్లోకి డబ్బులు సంపాదనగా కావాలా, సేవ చేయటానికి వచ్చారు. కేవలం సేవ, గౌరవం కావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేస్తామని, ఒక గౌరవం తీసుకుంటామని. కానీ ఆయనకి రెండు అలా సేవ చేయటానికి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వం తరఫున సేవ చేయటానికి లేదు. రెండవది ఆ పార్టీలో గౌరవం లేదు. ఆయన డిక్టేటర్, జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేటర్. ఆయన ఏది చెప్తే తినాలా. మనం ఉండేది ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన సరిగా చేస్తే మళ్ళా మరో ఛాన్స్ ఇస్తారు, ఇలాంటి ఛాన్స్ ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గద్దె ఎక్కిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీరు పేపర్లో చూసుంటారు, ఎంపీ సీట్లు ఎన్ని రాబోతున్నాయో చాలా క్లియర్గా చెప్పారు. 25లో 20 నుంచి 25 వస్తుంది ఇచ్చారు. 20 ఖచ్చితంగా వస్తుంది. రాబోయే నెల రోజుల్లో 5 కూడా ఈ కూటమి కైవసం చేసుకుంటుంది. దీనంతటి కారణం అరాచక పాలన. ఆయన అరాచక పాలనే. 2014 నుంచి 2019 వరకు మీకు తెలుసు, మనం ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు నెల్లూరులో చేశాం. 1, 2, 3 5,200 చిల్లర కోట్లు. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు ఎవరు కూడా అంత అమౌంట్ తీసుకురావాల నెల్లూరుకి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడిగి తీసుకొచ్చేసాం. అయితే అన్ని పనులు 5%, 10% ఆగిపోయినాయి. అవన్నీ ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తాం. అయితే ఈ నేపథ్యంలో మనకు ఒక మంచి ఎంపీ ఉండాలి. రాష్ట్రం డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా డెవలప్ కాలేము. అందుకే ఈరోజు మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీతో కూడా అసోసియేషన్ అయ్యారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి, వాళ్ళ ఫండ్స్ కూడా కావాలి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాని, నెల్లూరు పార్లమెంటుని, నెల్లూరు సిటీని, నెల్లూరు 54 డివిజన్ మనం డెవలప్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలంటే మన నెల్లూరుకి మంచి ఎంపీ ఉండాలి. ఒక మంచి ఎంపీ ఉంటే మనం ప్రాజెక్టులు తయారు చేసి పెడితే ఆ ప్రాజెక్టులు కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేయడానికి ఒక మంచి ఎంపీ కావాలి. అందువల్ల మనకు అదృష్టవశాత్తు ఒక మంచి ఎంపీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు కంటెస్ట్ చేస్తున్నారు. మనం ఆయన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా నెల్లూరుని అతి త్వరలో ఒక మంచి స్మార్ట్ సిటీగా, ఏదైతే దోమల్లి నగరం కావాలంటే ఏం చేయాలి? అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ప్రతి ఇంటికి రావాలంటే ఏం చేయాలి? వినపడలా. నారాయణ సార్ని గెలిపించుకోవాలి, ఎంపీ గారిని గెలిపించాలి. నారాయణ సార్ తోటే ఉన్నారు గవర్నర్ వెంకయ్యనాయుడు గారు. ఆయనతోనూ అక్కడ ఉన్న ఎంపీలతోనూ కోఆర్డినేట్ చేసుకున్నా. అయితే మన నెల్లూరు సిటీకి అప్పుడు
ఎంపీ, నెల్లూరు సిటీకి ఎంపీ మనకు లేరు, మన పార్టీ కాదు. అందువల్ల నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ప్రతిసారి నేను ఢిల్లీకి పోరాను, ప్రతిసారి నేను ఢిల్లీకి వెళ్ళి అధికారుల దగ్గర కూర్చొని అక్కడ మినిస్టర్ దగ్గర కూర్చొని ఫైల్స్ క్లీన్ చేయించుకోలేను. గతంలో చాలా ఇబ్బందులు పడ్డా. అయితే అదృష్టవశాత్తు అప్పుడు వెంకయ్యనాయుడు గారిని బట్టి కొంతవరకు నాకు సమయం సేవ్ అయింది. అయితే ఒక మంచి ఎంపీ ఉంటే, ఒక మంచి ఎంపీ ఉంటే మన బడులు సులభమవుతాయి. రాష్ట్రం నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రం నుంచి ఎంపీ గారు తీసుకొస్తారు. అప్పుడు మనం నెల్లూరుని మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 2 లక్షల మెజారిటీ ఎంపీకి నిర్మలేదు 5 లక్షల మెజారిటీ తగ్గించకుండా గెలిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రోచర్ని యాక్చువల్ గా ఫస్ట్ రిలీజ్ చేస్తారు. బ్రోచర్ని అది రిలీజ్ చేశాక నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడద్దు దయచేసి. నారాయణ గారికి ముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నా. పార్టీ కోసం ఒక పునాది ఏర్పరిచి నారాయణకి ఇస్తే ఆయన దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎంతో చేసి మీ ముందుకు వచ్చారు. ఈరోజు తెలుగుదేశం ఎంతో బలపడింది. దాని దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటం ఒక అదృష్టం. దానికి ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడో ఒకరిని చెప్తుంటా, ఒక ఎదవని, ఆయనే ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతను ఏదో చేష్టాలు చేయకుంటే ఏం రాడు సారు. అందుకని ఈ సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పంపించినందుకు మాత్రం ఆ ఎదవకి థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి కూడా మీ అందరి మీద మనం చేస్తా ఉన్నాం. రాజకీయాల్లో ఒకటే మనం నేర్చుకోవాలి. రాజకీయం చేయాలి, రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో గెలవాలి, రాజనీతి చేయాలి, రాజకీయం చేయాలి. అంతేకాని వ్యక్తిగతంగా ఏదో మాట్లాడి, ఎవరో చెప్తే మాట్లాడి వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలని చూస్తే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఏ రోజుకైనా చూస్తామని చెప్పి మనం చేస్తున్నా. మరి రూప్ కుమార్ గారు చెప్పారు మీరు క్షమించమని. క్షమించాల్సిన అవసరంలా. పార్టీలో నువ్వు చేరిన రోజు నేను క్షమించే పార్టీ జరుగుతుంది. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావో పేరు చెప్పుంటావో బాగుండదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మీ అందరి ముందు. ఎందుకంటే ఆ రోజు నీ టిక్కెట్లో నా హ్యాండ్ ఉంది, నీ గెలుపులో నా హ్యాండ్ ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. నువ్వు కౌన్సిలర్ ఎప్పుడు రాజకీయాల్లో ఒకరోజు కపిల్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళా. ఒక వీడియో వస్తుంది, నాకు దాన్ని ఎట్ట పెట్టే కూడా తెలియదు. రావాల్సిన పెట్టి వినమన్నా, అది నేను చెప్పను, మీరంతా వినే ఉంటారు. నేనేం తప్పులాగా, నేనేం భయపడలా. ఎందుకంటే నేనే తప్పు చేయను. నన్ను నమ్మేటువంటి వ్యక్తి రాష్ట్రాల్లో ఒకే ఒక సింహం ఉంది. ఎవరో సింహం, ఆ సింహమే ఆ కష్టం నుంచి నన్ను కాపాడిందని చెప్పి నేను మనం చేస్తున్నా. నా తమ్ముడు తప్పు చేయడు, నా తమ్ముడు ఎదుర్కోడు కాదు అని మాట్లాడింది ఒక బాలయ్య మాత్రమే అని చెప్పి నేను మనం చేస్తాను. మిత్రులారా, మీ అందరి ముందు రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి. నేను చేయగలను, నేను కూడా ఎన్నో చేయగలను, నాకు చేపచ్చు. కానీ పరిధిలో మించి ఎప్పుడు రాజకీయం చేయలేదు. పోరాటం చేశాను. అర్ధరాత్రి మా ఇంటి మీద 200 మంది వస్తే ఇంటి మీద మనుషులు ఉన్నారు. మా భార్య, నా కూతురు ఎదుర్కొన్నారు. అప్పుడు నా కొడుకు డాక్టర్గా అప్పాలలో ఉన్నాడు. 100 మందిని 200 మందిని వాళ్ళు ముగ్గురే దాని జవాబు చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోవచ్చు, మా వాళ్ళు ఓడిపోయారు, మనొక లెక్క కాదు. నేను ఒకటే చెప్తున్నా, మనకు మంచి అవకాశం వచ్చింది. ఈరోజు మంచి ఎంపీ అభ్యర్థి, నీతి నిజాయితీ అభ్యర్థి ఈరోజు మన ముందున్నాడు. అదే రకంగా మనకి నెల్లూరుకి అండర్గ్రౌండ్ చదివించి దావుల్ని నగరంగా చేయాలని 43,000 ఇల్లు తెచ్చి అనేక పార్కులు కట్టించి
ఆయన యొక్క సంఘం నుంచి మంచిగా తెప్పించి అన్ని ఆదేశాలు తెచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారు మన ముందున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇద్దరు ఉండడం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి వ్యక్తులు దొరకడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదే అంతేగాని లాస్ట్కి ఏమైంది నేను చెప్పేవాళ్ళకి అనిల్కి, ఒరే నాయనా నువ్వు నారాయణ చిట్టపాకు నారాయణ అంటే దేవుడు, నువ్వు ఇబ్బంది పడతావురా అని చెప్పా. దమ్ముంటే నువ్వు దమ్ముంటే పోటీ చేయరా అంటే సాయంత్రం మళ్ళీ వాడే నేను పోటీ చేస్తా రాసుకో అంటే తొడ కొట్టి ప్యాంట్ పడిపోయింది. నేనే పోటీ చేస్తాను మీసం తిప్పాడు, మీసాలు విడిపోయి 3 జిల్లాల అవతలికి వెళ్ళిపోయాడు. మరి ఆ 2 లక్షలతో ఓడిపోతాడో 3 లక్షలతో ఓడిపోతాడో నాకు తెలియదు. నా మిత్రుడు సేవ చెప్పాలనుకున్నా. అతను నెల్లూరులో ఓడిపోయే వరకు డ్రెస్ మార్చుకున్నాడు. నీకు డ్రెస్ మార్చొచ్చు, ఎందుకంటే నెల్లూరు నుంచి వెళ్ళిపోతే ఓడిపోయినట్టే సరే అది చుట్టుపెట్టు కాబట్టి నువ్వే జ్ఞాపకం నాకు చెప్దామని. అలాగా ఈ రాష్ట్రంలో సర్వనాశనమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఈ రాష్ట్రంలో ఈ నెల్లూరులో సర్వనాశనమైన నెల్లూరు, ఈ 2 బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి. అదే రకంగా నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి నెల్లూరుకి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ కావాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. కావాలి నెల్లూరుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ కావాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. అంతేకాని రాజకీయాల్లో ఎంతో మంది వస్తుంటారు వెళుతుంటారు. కానీ ఈ నెల్లూరు నగరాన్ని బాగుపరచాలి, దోవలు లేని రాజ్యం చేయాలి. ఒక్క టాయిలెట్లో వచ్చి నీళ్లు కానీ అంట్లు నీళ్లు కానీ ఒక్క బొట్టు కూడా బయట రాకూడదు, లోపలికి వెళ్ళాలనే ఆశయం ఆ రోజు నారాయణ గారిని ఎవరు అడిగారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అడిగారా? మీరేం అడిగారా? పద్దెనిమిది చెప్పండి, మీరు అడిగారా? ఏదో సంఘం నుంచి మంచిది కావాలని అడిగారా? 43,000 కావాలి ఇల్లు అడిగారా? ఎవరు అడగకుండానే బ్రహ్మాండమైన ఇల్లు తెచ్చి మనకు కట్టించి పెడితే ఈరోజు సంఘం నుంచి తేలేకపోయాడు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కిపోయింది. మళ్ళీ ముందుకు తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రావాలంటే యువత ముందుకు రావాలి. యువత కమిటీ చేశారు నారాయణ గారు. యువత అంటే 50 మంది యువత గెట్టోళ్ళు ఉంటే ఈ దేశాన్ని ఏళ్తామని చెప్పి స్వామి వివేకానంద చెప్పిన మాట నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా. ఎందుకంటే యువత అనుకుంటే ఈ ప్రపంచంలో నెలదిక్కులు ఆపేయగలరు, యువత అనుకుంటే ప్రధానమంత్రి ఎక్కించగలరు, యువత అనుకుంటే ప్రధానమంత్రిని దించగలరు. యువ శక్తి అట్లాంటిది అని చెప్పి నేను మనం చేస్తాం సోదరులారా. అదే రకంగా మా చెల్లెళ్ళు ఆడపడుచులు ఓటేస్తే ఒక సైడే వేస్తారు. ఏమన్నా మధ్యాహ్నం వంట అయిపోగానే మీ ఇంట్లో వేసుకోరా మా ఇంట్లో వేసుకోరాక ఈ మాట్లాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి ముంచాడు, ఈ చేత 10 రూపాయలు ఇచ్చి ఈ చేత 100 రూపాయలు ఇచ్చాడు, ఈసారి వాళ్ళు ముంచేద్దాం అని మాట్లాడుకునేది మీరే, ఓట్లు వేసేది మీరే. నెల్లూరులో నారాయణ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ చేస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 5 లక్షలతో గెలిపిస్తామని గట్టిగా చెప్పండి కొట్టాలి. ఇది మన బాధ్యత. మన పార్టీ తెలుగుదేశం పార్టీని మట్టు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో కేసులు పెట్టారు. నా మీద 24 కేసులు ఉన్నాయి. ఎన్నో ఎదుర్కొన్నాం. కనీసం జగన్మోహన్ రెడ్డి తిట్టే రోజులు కొంతమంది భయపడితే పార్టీ ఓడిన 3వ రోజే నా ముగ్గురు మీద పోయినట్టు నేను రోడ్లోకి వచ్చే వ్యక్తిని అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని తీసుకొని ఇళ్లలో బదిలాడి మీ కార్యకర్తల మొదటి నుంచి కష్టపడిన మీ కార్యకర్తలందరికీ మరొక్కసారి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా. ఈ పార్టీని కాపాడేది మీరు, రేపు గెలిపించేది మీరు, నారాయణ గారిని మంత్రి చేయబోయేది మీరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ చేయబోయేది మీరు. అందుకే గట్టిగా పనిచేయమని కోరుతూ
ఒక్కసారి ఎన్టీ రామారావు గారు కనపడాలి. జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం. నమస్కారం. క్లస్టర్ ఇన్ఛార్జెస్ సార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైకి క్లస్టర్ ఇన్ఛార్జెస్ కూర్చోండి. ప్రెసిడెంట్స్ కూర్చోండి. వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్, కంటెస్టేషన్ ఇన్ఛార్జెస్. ఓకే, ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సభకు నన్ను నారాయణ గారు పిలవడం, ఇది ఆత్మీయ సభ కంటే కూడా పరిచయ సభగా ఉంది నాకు. మీ అందరూ పరిచయాలు కావాల్సిన పరిస్థితి ఈరోజు ఈ సభని నా కోసంగా సార్ నారాయణ సార్ ఇది అరేంజ్ చేయడం చాలా సంతోషం. మీ అందరి ముందు ఉండి చూస్తుంటే నారాయణ గారు ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఎట్లా రన్ చేస్తున్నాడో అదే పద్ధతిలో ఎలక్షనింగ్ కూడా చేస్తున్నాడు. మనందరం ఆయన చేసే పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ మనం నేర్చుకోవాలి. ఈ సిస్టంలో కానీ మనం కానీ నేర్చుకొని ఫాలో అయితే నారాయణ సార్ చేసేది ఈరోజు ఖచ్చితంగా రేపు నేను ఒక ఎంపీగా కానీ మీరు గెలిపిస్తే ఇదే సిస్టమ్ ఫాలో అయితే ఎప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఓడిపోవడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే ఇది సిస్టమ్. ఈ సిస్టంలో మంచి జరిగేదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెడ్డ చేయాలంటే ఇంతలో పెట్టుకొని చేయాలంటే చెడ్డ చేయాలంటే చేయలేరు. మంచిగా చేస్తారు, మంచిగా జరగద్దు కూడా. ఈ సిస్టమ్ ని మనం అందరం ఫాలో అయితే సార్ ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేసుకున్నాడు. ఇది ఒక ఇన్స్టిట్యూటే. మీరందరూ ఆల్ ఆర్ మెంబర్స్. నా వెనక చూస్తే సీనియర్ మెంబర్స్, నా ముందు చూస్తే మీరందరూ జూనియర్ మెంబర్స్. మీరేమనుకోవద్దు జూనియర్స్ అంటున్నాను. బట్ మీ ఉండే ఎక్స్పీరియన్స్ తో ఎవరెవరు వాళ్ళు చేసే పద్ధతి వచ్చేసారు. కానీ నన్ను పిలవడం నాకు ఈరోజు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా, ఈ సిస్టమ్ ఫాలో కావాలా, ఈ సిస్టమ్ లో మనం పోతే చాలా మంచిది. మనకు కూడా ఫ్యూచర్ లో మంచి చేయొచ్చు. మనం మంచి చేయొచ్చు అంటే మంచి మనుషులు పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మన దగ్గరికి ఎవరైనా వచ్చినా ఈ సిస్టమ్ లో మంచి నో ఇల్లీగల్, ఓన్లీ లీగల్ అనేది పెట్టుకొని చేసుకుంటా పోతే ఐ థింక్ ఎవరైనా ఒక పాలిటీషియన్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అవుతారు. మనందరికీ ఈరోజు నారాయణ గారిని చూస్తుంటే నేను 100% లాస్ట్ టైం ఎందుకు అట్లా జరిగిందో కానీ జరగకూడదు. మేబీ ఆ రోజు సార్ కూడా మొదటిసారి ఓపెన్ పాలిటిక్స్ లోకి రావడం, ఇదే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తో అందరికంటే ఇప్పుడు ఉండే సీనియర్స్ అందరికంటే కూడా మనం ఇప్పుడు సార్ నేర్చుకోవాలి. అసలు పాలిటిక్స్ ఎట్లా నడపాలా, ఎట్లా చేయాలనేది ఇంకేం నేర్చుకోవాలి. ఈరోజు అందరితో కాంటాక్ట్ లో ఉన్నారు. దాదాపు 2800 మంది. ఇంత కార్లో వస్తా ఉంటే
ఈ మీటింగ్ గురించి ఏదో కనెక్ట్ చేశారు. టోటల్ ఆల్ ఎవ్రీబడి కనెక్ట్ అయ్యారు. నేను ఇంటా ఉన్నా. ఈ మీటింగ్ వస్తున్నాం, అందరు నీకు చెప్పారా, అందరికి పలానా వాళ్ళు చెప్పారా, పలానా వాళ్ళకి అందరికి చెప్తా ఉంటే సో నేను అడిగిన ఏం సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఆల్ ఆర్ కరెక్టెడ్. నాకేమి నేను సో టైం వేస్ట్ చేయటం లేదు, మెసేజ్ వెళ్ళిపోతా ఉంది అందరికి. ఇంతమంది రాగలిగారంటే ఇది చిన్న విషయం కాదు. జనరల్ గా ఏమవుతుంది, ఒక ప్రోగ్రాం పెట్టారు, పెట్టిన కాడి నుంచి అరే ఇంకా రాలేదే, వస్తారా రారా ఆ డౌట్ లేదు. ఎందుకంటే ఈ సిస్టంలో పోతా ఉంది, ఇదంతా సిస్టమే. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం చాలా కష్టం. వన్స్ క్రియేటెడ్ అది చెడగొట్టడం కష్టం. ఎస్టాబ్లిష్ చేసుకున్న వల్ల ఇప్పుడు ఇది ఇంత నడపడమే కాబట్టి సిస్టమ్ నడపడం చాలా సులభం. సో హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ గారు. మళ్ళీ కూడా చెప్పాలా, మీ అందరికి కూడా నన్ను అడిగితే చాలా అదృష్టం. ఇటువంటి నారాయణ గారిని రేపు శాసనసభ్యుడిగా మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎంత మెజారిటీ అనేది అది అన్లిమిటెడ్ మెజారిటీ అవుతుంది. మేబీ స్టేట్ లోనే రికార్డు కావచ్చు, దాంట్లో కూడా డౌట్ లేదు. ఇది నాకు కూడా యాజ్ అన్ ఎంపీ, నేను ఒక ఎంపీగా నాకు చాలా మెజారిటీ ఖచ్చితంగా ఇస్తారు మీరందరూ. సో సార్ తత్వంలోనే మేము కూడా సేవ చేయడం తప్పక వేరే కార్యక్రమాలు ఉండవు. సార్ ఎంత చేస్తున్నాడో అదే సిస్టంలో మాది కూడా మేము సేవ చేయడం. సో మా ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ లైఫ్ లోకి రావడం కూడా సేవాభావంతోనే వచ్చాను. సో మీ అందరూ కూడా అక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనం తెలిసి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయబోయేది మనమే. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం ఎట్లా. సో ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ అందరికి కూడా చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో మనం నారాయణ గారిని గెలిపిస్తున్నారు. అట్లే నన్ను గెలిపింది, మేము ఇద్దరం కలిసామంటే 100% సార్ చెప్పినట్టు ఢిల్లీ నుంచి నేను చేయగలిగిన చేస్తాను. సార్ ఇక్కడ మీరందరూ చెప్పినట్టే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారు కూడా. అతనుకుండే ఆ పట్టుదల, ఈ 15-20 రోజుల నుంచి సార్ని గమనిస్తున్నాను. ఈ నిమిషం ఇక్కడ ఉన్నాడు, 2వ నిమిషం ఫోన్ ఆఫీస్ నేను హైదరాబాద్ పోతున్నాను. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఎట్లా తిరుగుతున్నారు, ఎక్కడ పోతున్నాడు, అసలు ఈ బాడీ ఎట్లా ఆ సిస్టంలో నడుస్తుందో అది భగవంతుడు ఇచ్చినది అంతే. సో మీ అందరికీ కోరుకున్నది ఒక్కటే, సార్ని గెలిపండి, నారాయణ గారిని నన్ను గెలిపండి. ఫైనల్ గా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. సో అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం. ఈరోజు ఓకే కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.